హలో ఎవరీవన్, జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో. జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయబోతున్నారా సార్? ఏంటి న్యూస్? సస్పెండ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్లాజ్ అయితే కనిపిస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి ముందు నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్ళారు. ఓకే. ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలో ఉండి ఆ మెడికల్ కాలేజీని చూపించడానికి ప్రజలకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినటువంటి ఆయన ఒక వ్యాఖ్య చేశారు ప్రెస్ మీట్లో. ఏం చేశారనంటే, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత స్పీకరు ఆయన సిగ్గుపడాలి, సిగ్గుండాలి అనేటువంటి వర్డింగ్ని ఉపయోగించారు. ఒక స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి పదజాలంతో కనుక విమర్శిస్తే ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తారు. ప్రివిలేజ్ కమిటీకి పంపించి ఆ ప్రివిలేజ్ కమిటీలో చర్చించిన తర్వాత ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ను అవమానించారు, ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కనుక ప్రివిలేజ్ కమిటీ కనుక ఇస్తే రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేటు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే అసెంబ్లీలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఇలా చేస్తారా అనేటువంటి చర్చ రావచ్చు. ఓకే. కానీ ఇలాంటివి గతంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి గారని ఒక ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అప్పట్లో. ఓకే. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అప్పట్లో ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ, అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గురించి అసెంబ్లీ బయట ప్రెస్ మీట్లో ఈ కరణం బలరామకృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు స్పీకరు, ప్రతిపక్షాలపైన ఆయన నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్య చేశారు. ఆయన ఆ వ్యాఖ్యను బేస్ చేసుకుని ప్రివిలేజ్ కమిటీకి అప్పట్లో పంపించారు. పంపిస్తే ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పింది కరణం బలరామకృష్ణమూర్తి. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా మాట్లాడతారా, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారంటారా, మోనార్క్గా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటారా, కాబట్టి అతని మీద చర్యలు తీసుకున్నానంటే ఆయన్ని సస్పెండ్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేశారు. 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. 6 months సస్పెండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అప్పుడు. సో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సిగ్గుపడాలి స్పీకరు అనేది, సిగ్గుండాలి సిగ్గుపడాలి అని చెప్పి చేశారు కదా, దాన్ని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల్ని ఆల్రెడీ ఇప్పుడు రికార్డ్ అయ్యి ఉంది. దీన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తే ప్రివిలేజ్ కమిటీ కనుక సిఫారసు చేస్తే అనర్హత వేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు లేటెస్ట్గా చర్చ జరుగుతోంది పొలిటికల్ వర్గాల్లో. ఇప్పుడు లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బహుశా నేను అనుకోవటం ప్రివిలేజ్ కమిటీకి దీన్ని పంపించే నిర్ణయం తీసుకోవచ్చు. అంటే లండన్ నుంచి వచ్చేదానికన్నా దీనికి సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది, అసలు ఎందుకు చర్య తీసుకోకూడదు. అప్పట్లో కరణం బలరామకృష్ణమూర్తి మీద చర్య తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మీద? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అసెంబ్లీ బయట అనేక రకాలు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొట్టాలన్నారు, కాల్ చేయాలన్నారు, ఇట్లా రకరకాలు అన్నారు. సో ఇలా అన్నారు అప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఈ సిగ్గుండాలని స్పీకర్ని మాట్లాడారు. అప్పుడేంటి, సభానాయకుడిని మాట్లాడారు. ఒక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు అసెంబ్లీ బయట అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడారు. సో కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి పంపించాలి. పంపిస్తే కనుక డెఫినెట్గా సస్పెండ్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి గత ఇన్సిడెంట్ని బేస్ చేసుకుంటే కనుక. అయితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని ఆయన ఏమన్నారు, అయ్యన్న పాత్రుడు గారు అంతకుముందు ఏమన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు ఎక్కడ కట్టారు మెడికల్ కాలేజీలో అన్నారు. సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో మేము కట్టామని చెప్పి అన్నారు. మీరు ఎక్కడ కట్టారు, ఎక్కడ ఓపెన్ చేశారు మెడికల్ కాలేజీలు అని చెప్పి అడిగారు. సో నేను కట్టలేదా, నేను కట్టాను, నేను చూపిస్తానని చెప్పి వెళ్ళారు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు, మొండిగూడలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు.
దాన్ని మొండిగోడలతో ఉన్నట్టు దాన్ని మెడికల్ కాలేజ్ అంటారా? పరిపాలనా అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు మెడికల్ కాలేజ్ కట్టినట్టు అవుతుందా అని చెప్పి హైకోర్టే ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి గారిని. పరిపాలన అనుమతులు రావచ్చు, కానీ ఆ తర్వాత ప్రాసెస్ చాలా ఉంది. నిధులు సమీకరించాలి, నిర్మాణాలు చేపట్టాలి, మళ్ళీ అనుమతులు తీసుకురావాలి, ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం రియాక్ట్ అయ్యారు? ఇది మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు కదా మీరు, మరి దీనికి పర్మిషన్ ఉందా? ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే పర్మిషన్ ఉండాలి. ఎవరు పర్మిషను? ఎంసీఐ పర్మిషన్ ఉండాలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి పర్మిషన్ ఉండాలి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి. అది పర్మిషన్ ఇవ్వాలంటే ముందు అక్కడ అన్నీ సక్రమంగా ఉన్నాయా, టీచింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా, ఆసుపత్రి ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే ఇస్తారు. ఇప్పుడు దానికి పర్మిషన్ ఉందా? ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఉందంటే లేదు. మరి నేషనల్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండా నువ్వు ఆ నిర్మాణాన్ని కట్టావు, అది మెడికల్ కాలేజ్ అంటున్నావు. మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి ఎన్ఎంసి గుర్తించకుండా దాన్ని మెడికల్ కాలేజ్ అని ఎట్టంటావు. ఇప్పుడు రిషికొండను కట్టారు, రిషికొండను కట్టిన తర్వాత దాన్ని ఎందుకు కట్టారని అంటే ఇవాళ కూడా సమాధానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి ఏమంటారు, రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడుదల చేయడానికి నేను కట్టామని అంటారు. ఇంకోసారి ఏమంటారు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే పారిశ్రామికవేత్తలు లేదా ఇంటర్నేషనల్గా ఉండే దౌత్యవేత్తలు వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పి ఒకసారి చెప్తారు. ఇంకోసారి అని చెప్తారు పర్యాటక శాఖ కావాల్సినటువంటి హంగు ఆర్భాటాల కోసం కట్టామని అంటారు. అసలు కట్టింది ఏ పర్పస్? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి గెలిస్తే పరిపాలన అక్కడి నుంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ కట్టారు. కానీ అది చెప్పలేరు, అది చెప్పడానికి చట్టం ఒప్పుకోదు, అందుకనే చెప్పరు. సో సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీలకు 17 మెడికల్ కాలేజీలకి మేము కట్టాము, 17 మెడికల్ కాలేజీ మేము కట్టామని చెబుతున్నారు వాళ్ళు. పైగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని హోల్సేల్గా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు, వేలం వేసేసారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ జరిగింది ఏంటి? అక్కడ మొత్తం 17 కాలేజీలకు సంబంధించి ఒక 5 కాలేజీలు మాత్రమే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా కాలేజీలకి అసలు ఫండ్స్ కూడా అరకొరగా ఇచ్చారు. అరకొరగా ఇచ్చినట్టు ఫండ్స్ తోటి ఆ కాలేజీలు పూర్తి కావు. మొత్తం స్ట్రక్చర్ అయిపోతేనే కదా పర్మిషన్స్ వచ్చేది, రావు కదా. 5 కాలేజీలకు వచ్చినాయి. సరే, ఈ 5 కాలేజీలు తీసుకొచ్చాడు, మంచిది. ఈ 5 కాలేజీలకి పర్మిషన్ వస్తే 5 కాలేజీలు నిర్మించారు, బాగానే ఉంది. నిర్మించిన తర్వాత నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటున్నావు కదా, 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలకి నీకు కేటగిరీ ఉన్నారుగా, అడ్మిషన్స్ నీట్లో వచ్చినటువంటి ర్యాంకుని బట్టి నీకు ఇచ్చేసేయాలి, అక్కడ అడ్మిషన్ ఇచ్చేసేయాలి. కానీ కేటగిరీస్ ఏంది? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి ఇచ్చారు కదా, మీరు జీవోలు ఇచ్చారు కదా, 3 జీవోలు ఇచ్చారు. ఈ 3 జీవోల ప్రకారం ఆ మెడికల్ ఆయన చెప్పే 5 మెడికల్ కాలేజీల్లో ఆయన పూర్తి చేశానని చెప్పినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉన్నాయి. ఏ కేటగిరీకి 10,800, బి కేటగిరీ 13,500,000, తర్వాత 13,50,000, తర్వాత సి కేటగిరీకి 20 లక్షలు ఉంది. 20 లక్షలు 5 లక్షలు పెట్టారు. సో మరి మీకు మెడికల్ కాలేజీల్లో ఏ బీసీ కేటగిరీలు ఎలా ఉంటాయి, వాటిని మెడికల్ కాలేజీలు అని ఎట్లా అంటారు? మీరు ఇంత ఫీజులు ఎలా వసూలు చేస్తారు? ఏ మెడికల్ కాలేజీలో ఇంత ఫీజు ఉందా? ఇప్పుడు మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది గుంటూరు మెడికల్ కాలేజీ. గుంటూరు మెడికల్ కాలేజీలో 10,800 రూపాయలు ఫీజు కడితే ఏడాదికి సరిపోతుంది మెడికల్ స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టామని చెప్తున్నట్టు మెడికల్ కాలేజీలో ఫీజులు ఎంత? లక్షల్లో ఉంది కదా ఫీజులు. మరి అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నదా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి భారంగా మారింది, ప్రభుత్వం కట్టలేనట్టు పరిస్థితిలో ఉంది ఇప్పుడు. కాబట్టి పీపీపీ మోడ్కి వెళ్దామని చెప్పి పీపీపీ మోడ్కి వెళ్ళారు. పీపీపీ మోడ్కి వెళ్తే ప్రైవేట్ వాళ్ళు వచ్చి కడతారు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి కడితే నీకు 2 సంవత్సరాలకు అయిపోతుంది మెడికల్ కాలేజీలు అన్నీ రెడీ అయిపోతాయి. 50% కన్వీనర్ కోటా ఉంటుంది, అంటే గవర్నమెంట్ కాలేజీలో ఎలా అయితే అడ్మిషన్ జరుగుతుందో అదే రకంగా జరుగుతుంది. అలాగే బి కేటగిరీ, సి కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ఫీజులు ఉంటాయి దాంట్లో కూడా.
ఒకవైపు ఏమో ఫ్రీగా ఒక పైసా డబ్బులు గవర్నమెంట్ నుంచి లేకుండా మెడికల్ కాలేజీలు తయారవుతున్నాయి. ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే ఫీజులు ఉంటాయి. మరి ఇక్కడ బెనిఫిటే కదా ఇది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే నిధులు ఇవ్వాలి కదా. నిధులు ఎక్కడున్నాయి? గవర్నమెంట్ దగ్గర ఎక్కడున్నాయి? ఫండ్స్ ఎక్కడున్నాయి? అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు. వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి బత్యాలకేను వడ్డీలు కట్టాలని సరిపోతున్నాయి అని చెప్తున్నారు కదా. రూపాయి వస్తే 99 పైసలు ఈటికే సరిపోతున్నాయి, 1 పైసా తోటి మేమేం చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యాల కేసు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలకి కట్టడానికి నిర్మాణం చేయడానికి నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆసుపత్రులు పెట్టడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 1 పైసా ఖర్చు లేకుండా పీపీపీ మోడ్ తోటి దేశవ్యాప్తంగా సక్సెస్ అయినటువంటి మోడ్లు పీపీపీ మోడ్లు. మరి ఆ పీపీపీ మోడల్ని తప్పుపడుతూ నువ్వు నర్సీపట్నం వెళ్ళేసి మొండిగోడలు చూపించి కాలేజీని ఇదే నేను కట్టిన కాలేజీ అని చెప్పి అక్కడ పోయి స్పీకర్ని అన్పార్లమెంటరీ వాయిస్ తోటి మాట్లాడినప్పుడు మరి అతని మీద అనర్హత వేయడానికి అవకాశం లేదా అని అంటే ఉంది అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి దీన్ని పంపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పంపిస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది. పులివెందులకు ఉప ఎన్నిక రావడానికి కూడా ఛాన్సెస్. ఎందుకంటే సస్పెన్షన్ వేసిన తర్వాత ఇమీడియట్గా అవమానాన్ని భరించలేక రిజైన్ చేస్తారు కదా ఆయన. రిజైన్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక రావడానికి అవకాశం ఉంది. లేదంటే 6 నెలల పాటు అసలు కంటిన్యూగా రాకపోయినా కానీ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి చాలా కాలం నుంచి నడుస్తుంది చర్చ. ఓకే. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పులివెందుల ఉప ఎన్నికకి మార్గం సుగమం కాబోతుంది అనేది మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.